రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంఐఎం మధ్య దూరం పెరిగిందా? జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాల కారణంగా దూరం జరిగారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో రెండో వాదనే కరెక్ట్ అని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో వెన్నుపోటు పొడుస్తూ తెలంగాణ గల్లీల్లో తమతో స్నేహానికి ఓవైసీ సోదరులు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో తాము మజ్లీస్ను దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాత బస్తీ పార్టీకి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. మజ్లీస్ పార్టీకి ఎమ్మెల్సీ సీటు కేటాయించడం సాధ్యం కాదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీ జాతీయ స్థాయిలో తమ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేయటమే అందుకు కారణమని ఏఐసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మధ్య జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ ఇండియా కూటమికి వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలోకి దించిన విషయాన్ని గుర్తు చేసి అసెంబ్లీ కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎమ్మెల్సీ సీటు ఇవ్వటం కుదరదని సంకేతాలను రాష్ట్ర నేతలకు పంపినట్లు తెలుస్తోంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్తో స్నేహాన్ని కటీఫ్ చేసుకున్న మజ్లీస్ పార్టీ అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటోంది. అసెంబ్లీలో పలు అంశాలపై జరిగిన చర్చల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సర్కార్కు సపోర్టుగా మాట్లాడారు. దీంతో రెండు పార్టీల మధ్య స్నేహం కుదిరినట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును మజ్లీస్కు కేటాయించి మిగతా 3 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారని ప్రచారం జరిగింది. అయితే జాతీయ స్థాయిలో ఎంఐఎం పార్టీ తీరు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నందున ఆ పార్టీకి ఎమ్మెల్సీ సీటు ఇవ్వొద్దన్న నిర్ణయం ఏఐసీసీ నేతలు తీసుకున్నట్లు తెలిసింది. భవిష్యత్తులో ఆ పార్టీ తీరులో ఏమైనా మార్పు వస్తే అప్పుడు ఆలోచిద్దామని స్పష్టం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లకు ఈ నెల 10 చివరి తేదీ కాగా ఈలోపే సీఎం ఢిల్లీకి వెళ్లి అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ గెలుచుకునే 4 సీట్లను ఎవరికి కేటాయించాలో క్లారిటీ తీసుకోనున్నారు. పార్టీలోనే ఆశావహులు ఎక్కువగా ఉన్నందున కూడా ఒక సీటును మజ్లీస్కు వదిలిపెట్టే అవకాశం లేదని భావిస్తున్నారు. దాంతో ఇప్పుడు ఒక సీటు వదిలేయకపోతే భవిష్యత్తులో రెండు పార్టీల మధ్య స్నేహం కూడా కష్టమే అవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.